సార్ అలాగే ఇప్పుడు యానిమల్ హీరోయిన్ ఉంది, తన మీద కూడా ఒక కేసు ఫైల్ అయింది. అంటే మహిళా పారిశ్రామికవేత్తలు జైపూర్లో కేసు ఫైల్ అయినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి సార్, అసలు ఏం జరిగింది, కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీకు ఇది మహిళా ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, FICCI, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ, FICCI. వీళ్ళకి సంబంధించి ఒక వింగ్ ఫ్లో FLO, ఇది ఉమెన్స్ సంబంధించి లేడీస్ వింగ్, ఫెడరేషన్ ఆఫ్ లేడీస్ ఆర్గనైజేషన్. అసలు ఏంటిది అంటే మీకు బాగా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి అంటే, ఇప్పుడు మనకి సత్సైనికమగమం ఇట్లాంటి వాటిలలో చేనేత ఇట్లాంటివి ఉంటాయి. అవును, ఒక సంఘం ఏర్పాటు వీవర్స్ ఇండియా ఎగ్జిబిషన్, సిల్క్ ఇండియా ఎగ్జిబిషన్స్, ఇట్లా వాట్ ఎవర్ ఈ ఉమెన్స్ అందరూ కలిపి ఒక వింగ్ పెట్టుకుంటే దానికి సంబంధించి ఒక మంచి ఎగ్జిబిషన్ ఒకటి రన్. దాన్ని కత్తిరింపుకి వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా సెలబ్రిటీలను పిలుచుకుంటారు. వాళ్ళు వచ్చి కత్తిరించేసి ఆ దీపాన్ని వెలిగించేసి ఇది చాలా బాగుంది, మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి లోపల, వీళ్ళు చాలా బాగా చేశారు అని చెప్పేసి వాళ్ళంతా తిరగాలి, ఒక రౌండ్ వేసేసి చూసి ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు ఇంత అద్భుతమైన ఎగ్జిబిషన్, అబ్బాయి ఎంత బాగా చేశారో వీళ్ళు అని చెప్పి వెళ్ళిపోవాలి. దీనికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఒకటి ఉంటుంది, వాళ్ళు సెలబ్రిటీలను సప్లై చేస్తారు. డైరెక్ట్ తృప్తితో మీరు మాట్లాడాల్సిన అవసరంలా. ఇప్పుడు ఇది మంచి ఆర్గనైజేషన్. వీళ్ళు ఏం చేస్తే సెలబ్రిటీ మేనేజ్మెంట్కి కాల్ చేస్తే ఇక కత్తిరింపులకు ఒకరు కావాలండి, సరే తృప్తి దిమిరి వస్తుంది, 5.5 లక్షలు ఇవ్వండి, ఓకే డన్. వీళ్ళు కూడా సైన్ చేసి ఇచ్చేసారు. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఎప్పుడు పేమెంట్లు ఇచ్చుకుంటారో తెలియదు, వాళ్ళకి ఎంత ఇస్తారో కూడా మనకు తెలియదు. ఆవిడకి ఫోన్ చేసి మేడం పలానా ఈవెంట్ పలానా టైం జైపూర్ వెళ్ళాల్సి వచ్చింది, ఓకే, తను కూడా ఓకే. ఇక్కడ ఏంటి టైంకి వీళ్ళు అంతా సరంజామా సెట్ చేసుకున్నారు, డెకరేషన్ చేసుకున్నారు, చీఫ్ గెస్ట్లను పిలుచుకున్నారు. మెయిన్ కత్తిరింపు కోసం రావాల్సినటువంటి ఆవిడ రాలా, ఎందుకంటే రోడ్డు నాడు నుంచి ఈడు దాకా ఆవిడ ఫోటో వేసుకొని ఈవిడ వస్తుంది అని చెప్పేశారు అందరికి. కార్డులు కొట్టించి ఈవిడ వస్తుంది అని చెప్పారు. యానిమల్ హీరోయిన్ తృప్తి దిమ్రి వస్తుంది అని చెప్పేసి చాలా చేసేసారు. వీళ్ళు కూడా ఆవిడే అట్లా వస్తుంది అంటే ఆవిడ శారీలో ఎలా ఉంటుంది, గౌన్లో ఎలా ఉంటుంది అని గూగుల్లో ఎతుకుతారు. ఎతికి ఆవిడ కంటే బాగుండేలాగా వీళ్ళు ఇంకా బాగా రెడీ అయ్యి వస్తారు. అర్థమైందా? అంత చూసుకున్న తర్వాత చివరికి మన అమ్మడు హ్యాండ్ ఇచ్చేసింది. వీళ్ళకి ఒళ్ళు మండి ఏం చేశారు, ఇక మీదట జైపూర్లో ఈవిడ సినిమాలు ఆడనివ్వం, అండ్ నెక్స్ట్ ఈవెంట్ వెంటనే ఇండస్ట్రీ నుంచి సస్పెండ్ చేసేయాలి, మేము కోర్టుకి ఎక్కుతాం, ఇక ఏ సినిమాలు ఎందుకంటే డిసిప్లిన్ లేదు. ఇప్పుడు రేపు మీ షూటింగ్ కూడా అలా అవుతుందేమో, అడ్వాన్స్ తీసుకొని రాకుండా ఈవెంట్కి రాకపోవడం ఏంటండి, ఇది ఇంతవరకు న్యాయం, నువ్వు ముందే రానని చెప్తే ఇంకొకరిని పిలుచుకుంటాంగా, మాకు నువ్వే లేవు కదా ఈ ప్రపంచంలో అని చెప్పి వాళ్ళ ఉద్దేశం. సరే ఇటువైపు పాపం 2 వైపులు చూడాలి కదా, నువ్వెందుకు రాలేదు తల్లి అని నేను అడిగితే, నేను కరెక్ట్ టైంకే బయలుదేరానండి, అనుకోకుండా ట్రాఫిక్ జామ్ వల్ల నేను ఫ్లైట్ మిస్ అయ్యాను అనింది. అది సంగతి. ఆ విషయం ఆర్గనైజర్స్కి ఆల్రెడీ చెప్పాను. ఆర్గనైజర్స్ వీళ్ళకి ఇన్ఫామ్ చేయాలి, వీళ్ళకేమో మండింది, కొంచెం ముందే పిలిపించాలి కదా. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, నేను బుక్ చేశాను అడ్వాన్స్ ఇచ్చానంటే సెలబ్రిటీ ముందే వచ్చి హోటల్ రూమ్లో ఉండాలి, మేము పిలిచినప్పుడల్లా మేకప్ వేసుకొని వచ్చేయాలి. డైరెక్ట్ ఫ్లైట్ దిగి ఈవెంట్కి వచ్చి నేను మళ్ళీ ఫ్లైట్ ఎక్కిపోతా అంటే కుదరదు. సమ్ టైమ్స్ ఫ్లైట్ డిలే అవుతాయి, ట్రాఫిక్ జామ్ వల్ల వెళ్ళిపోవచ్చు, ఇంకేమన్నా అవ్వచ్చు, నువ్వు డిసిప్లిన్డ్గా లేవు అని. ఆ పిల్ల ఉద్దేశం ఏంటంటే, నేను ఆ టైంకే వెళ్ళొస్తాను, నువ్వు ఇచ్చే 5 లక్షలకి నీకు రోజంతా ఇవ్వాలంటే నాకు కుదరదు, వస్తాను కత్తిరిస్తాను వెళ్ళిపోతాను. ఆవిడ క్లారిటీ ఆవిడకు ఉంది. ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా అలాగే మేనేజ్ చేస్తారు, డేట్ మేనేజర్లు అందరూ అట్లాగే చేస్తారు. కానీ సమ్ టైమ్స్ ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఇంకా చెప్పనా, కూకట్పల్లిలో షాపింగ్ మాల్ ఓపెనింగ్ అంటామండి, రావాలి. ఈవిడేం చేస్తుంది, సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ కదా అని చెప్పేసి 4 గంటలకి ఇంకో స్టూడియోలో ఉండి 5 గంటలకు బయలుదేరదాం అనుకుంటుంది. కర్మగాలి అప్పుడే మొత్తం ఐక్యాన మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది, వర్షం పడో ఇంకేంటో వాట్ ఎవర్. ఈవిడ కూకట్పల్లి వెళ్ళేసరికి అక్కడ జరగాల్సిన కార్యక్రమం అయిపోతుంది, 7-7:30 అవుతుంది. వాట్ ఈస్ దిస్, యు ఆర్ నాట్ డిసిప్లిన్డ్ అని చెప్పేసి వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇట్ హ్యాపెన్ సమ్ టైమ్స్. అలా అని నీకోసం నేను పొద్దున్న నుంచి వెయిట్ చేయాలంటే వీళ్ళకి అట్లా ఉండదు. వీళ్ళకి గంటకి ఒక్కొక్క దగ్గర డబ్బులు సంపాదించుకునే సెలబ్రిటీస్ వీళ్ళు. 11:30 to 12:30 ఆ స్టూడియోలో ఇంటర్వ్యూ ఉంది, 1:30 to 2:30 పలానా డైరెక్టర్లతో లంచ్ ఉంది, ఆ తర్వాత ఇది ఉంది అని ప్లాన్ చేసుకుంటారు.
ఈ ఈ టైంలో వాళ్ళు సరిగా మేనేజ్ చేయక ఏదో సమ్ టైమ్స్ ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. వాళ్ళ తప్పు లేదు. అండ్ వీళ్ళు కూడా అర్థం చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ ఒక మహిళ అంటే కన్విన్స్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ ఒక 1000 మంది యూనియన్ మెంబర్స్ అనమాట. అందరూ కన్విన్స్ అయితే తప్ప నీ మ్యాటర్ సెటిల్ అవ్వదు. సో వాళ్ళు అంత ఈజీగా కన్విన్స్ అవ్వరు, ఎవరి ఈగోలు వాళ్ళకు ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇక మీద జైపూర్లో నేను తృప్తి తిమ్మి సినిమాలు కానీ ఇవి కానీ నేను ఆడనివ్వడానికి భీష్మించి కూర్చున్నారు. అది జరిగింది. ఒక ఈవెంట్కి అలా మిస్ చేసినందుకు ఇంత పెద్ద కక్ష కట్టి మరి అంతేగా ఇంకేం చేస్తుంది. ఇప్పుడు మనకి తాజ్ కృష్ణలో ఇప్పుడు నేను చేస్తా ఎగ్జిబిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి ఫుడ్ ఫెస్టివల్ చేశా హైటెక్స్లో, కేటీఆర్ అతిథి. దానికి 6 గంటలకి షో అంటే ఆయన 5 గంటలకే వచ్చి అన్ని తిరిగేసి వెళ్ళిపోయాడు. అప్పటికి ఇంకా స్టాల్స్ ఓపెన్ అవ్వాల. బట్ పర్లేదు, ఇట్స్ ఓకే. అంటే మా కవరేజ్ అయితే వచ్చింది, అన్ని బాగానే ఉన్నాయి. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అంటే వాళ్ళ టైం షెడ్యూల్ ఒక రకంగా ఉంటాయి. ఆయన బిజీ కాబట్టి కనీసం వచ్చాడు. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం లేట్ అవుతుందండి ప్లీజ్ అని చెప్పుకుంటారు. కొంతమంది అనుకున్న టైంకే రావాలనుకుంటారు, కానీ వాళ్ళ చేతుల్లో ఉండదు రావాలా వద్దా అని. క్లైమేటిక్ కండిషన్స్, మనకి ఇప్పుడు వర్షం పడితే ఫ్లైట్ కూడా డిలే అవుతుంది, చెప్పలేం కదా. ఇవంటే కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే ఆ తీసుకునేది ఏదో రోజుకు 3 పెట్టుకునే బదులు వాడి దగ్గరే ఎక్కువ తీసుకో. 15 లక్షలు ఇవ్వండి అని వాడినే అడుగు. ఆ రోజు ఖాళీగా ఉండు, కొంచెం ముందే వెళ్తే నీకు వచ్చేస్తుంది కదా. 15 లక్షలు వాడు ఇవ్వాలంటే ఇంకో ఈవెంట్ చూసుకో, నీ రేట్ అట్లా పెట్టుకో. నువ్వు 5 లక్షలకి 30 చోట్లకి తిరుగుతూ ఉంటే టైం సెట్ అవ్వకపోతే వేస్ట్. మాట్లాడుకునే దగ్గర ఎక్కువ మాట్లాడుకుంటే నీకు నిజంగా వాల్యూ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు ఇస్తారు, సెట్ అవుతుంది. నీకు టైం సెట్ అవ్వదు కదా, మేనేజ్ చేసుకోలేము. ఫైనల్ గా దేవరా గురించి ఎలా నడుస్తుంది సార్ కలెక్షన్స్? దేవరా ఆల్రెడీ హిట్, 304 కోట్లు ఆల్రెడీ వచ్చేసాయి వీకెండ్ కలెక్షన్స్. అండ్ మండే కొంచెం తగ్గాయి, ట్యూస్డే కొంచెం తగ్గాయి అని బురద జల్లే వాళ్ళు, కోడిగుడ్డు మీద ఈకలు పీకే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. తగ్గాయి అంటే దాని అర్థం ఏంటి? సండే రోజు ఖాళీగా ఉండే మనుషులందరూ మండే రోజు ఉంటారా? మరి తగ్గుతాయి కదమ్మా ఆబ్వియస్లీ. మండే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే పర్వాలేదు అన్నట్టుగానే ఉన్నాయి. అంటే థియేటర్స్ అన్నీ బాగానే ఆడుతున్నాయా లేదా ఇంతవరకే మనం చూడాలి. సండే వచ్చినంత రాలేదు మండేకి అంటే ఒరే బాబు సండే మండేనే అంతే. దేవరకి ఏం ప్రాబ్లం లేదు, బంగారంలాగా ఆడుతుంది. అండ్ ఇప్పుడు థర్స్డే వరకు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఒక 500+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాంగ్ రన్లో 1000 క్రాస్ అవుతుందేమో అని కొంచెం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, చూడాలి. అవుట్ ఆఫ్ లో బాగా కలెక్షన్స్ వస్తున్నాయంటే యూఎస్లో అట్లా. అక్కడంటే ఇప్పుడు మనకంటే సండే మండే కానీ అక్కడ హవర్ టు హవర్ కదా వాళ్ళ జాబ్స్ అన్నీ. సో దే కెన్ మేనేజ్ దెమ్సెల్వ్స్. సో అందుకని బయట ఆడుతున్నాయి. ఇక్కడ మనం మేనేజ్ చేయలేరు. 6 తర్వాతే వెళ్ళాలి. 6 తర్వాత షోస్ అన్ని ఫుల్. మళ్ళీ పగల ఆడట్లా, మ్యాట్నీలు కొంచెం డల్ ఉన్నాయి. అంటే వీళ్ళు వస్తారు, పగలు ఎవరు వస్తారు? ఈ లవర్లు, వీళ్ళు ఈ హాస్టల్ స్టూడెంట్లు. ఈ అమీర్పేటలో పొద్దున్నే ఉంటాయి వాళ్ళ క్లాసులు, గంటే రోజంతా కాలే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వస్తారు. రెగ్యులర్ 9 to 10 to 6 వాళ్ళు రాలేరు కదా. వాళ్ళు నెక్స్ట్ ఫస్ట్ షో సెకండ్ షో అయితే బాగానే ఆడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.